నమస్తే, వెల్కమ్ టు తొలి వార్త. ప్రజల కోసం ప్రజల పక్షం వార్తలు చదువుతుంది యమున. మహబూబ్ నగర్ జిల్లా పోలీస్ కార్యాలయంలో 76వ గణతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించబడ్డాయి. ఈ వేడుకలు జిల్లా ఎస్పీ డి జానకి ఐపీఎస్ ఆధ్వర్యంలో జిల్లా పోలీస్ కార్యాలయం నందు జరిగాయి. కార్యక్రమం ఎస్పీ జాతీయ జెండాను ఆవిష్కరించి పోలీస్ సిబ్బందితో కలిసి జాతీయ గీతం ఆలపించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ గణతంత్ర దినోత్సవం మన రాజ్యాంగానికి, ప్రజాస్వామ్యానికి గుర్తు. రాజ్యాంగం ద్వారా మనకు లభించిన హక్కులను, విధులను గుర్తు చేసుకోవాల్సిన ప్రత్యేకమైన రోజు ఇది. పోలీస్ శాఖ అనేది ప్రజలకు రక్షణ కల్పించే ప్రధాన బాధ్యత గల విభాగం. మనం నిబద్ధత, న్యాయం, సమానత్వం వంటి విలువలను గౌరవించి పనిచేయాలి. సిబ్బందిగా మీరు ప్రతి సందర్భంలో ప్రజలతో సమర్థవంతంగా మెలగాలి. మీరు చేసే కృషి ప్రజల నమ్మకాన్ని మరింత బలపరుస్తుంది అని అన్నారు. ప్రతి పోలీస్ అధికారి లేదా సిబ్బంది తమ కర్తవ్యాన్ని అత్యున్నత స్థాయిలో నిర్వహించాలని కోరుకుంటున్నాం. శాంతి భద్రతను పరిరక్షించడంలో మీరు చూపే క్రమశిక్షణ, నిబద్ధత రాష్ట్రానికి గర్వకారణంగా మారాలని కోరుకుంటున్నామని అన్నారు. మన రాజ్యాంగానికి న్యాయబద్ధతను కాపాడుతూ ప్రజల హక్కులను పరిరక్షించడంలో ప్రతి ఒక్కరూ తమ పాత్రను సద్వినియోగం చేసుకోవాలి అని ఎస్పీ సూచించారు. ఈ కార్యక్రమంలో డీఎస్పీలు వెంకటేశ్వర్లు, సుదర్శన్, ఇన్స్పెక్టర్, రిజర్వ్ ఇన్స్పెక్టర్ మరియు సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. మీ తొలి వార్త న్యూస్ ని సబ్స్క్రైబ్ చేసి, లైక్ చేసి, షేర్ చేయండి. सावधान। गार्ड ऑफ ऑनर समाप्त हुआ। निष्क्रमण करने की आज्ञा प्रदान। गार्ड कंधे। తక్కువ మందితో జాయిన్ అవ్వడం జరిగింది. మీరందరూ కూడా సీనియర్స్ నుండి స్ఫూర్తి పొంది వాళ్ళ ఎక్స్పీరియన్సెస్ నుంచి మీరు లెసన్స్ నేర్చుకోవాలి. చక్కగా పనిచేసి మహబూబ్నగర్ ఏఆర్కి ఒక ప్రత్యేకమైన గుర్తింపు, ఆ గుర్తింపుని కంటిన్యూ చేయాలంటే మీరందరూ కూడా డిసిప్లిన్ తర్వాత ఏదైనా సో డిసిప్లిన్ తోటి పనిచేస్తే ముందుకు సాగిపోవాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ.